పార్టీకి ఓటు వేసి ఈ ఖమ్మం కాంగ్రెస్ గడ్డ అని చెప్పి ఈ ఖమ్మం మీ అందరి ఆశయం అని చెప్పి ఒక్కసారి మరోసారి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటూ ఇక మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆశీర్వాదంతో మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు సోదరులారా పోయినసారే దొంగ ఓట్లతోని నకిలీ ఓట్లతోని ఓడి ఒట్టిరు మనల్ని ఒకసారి అర్థం చేసుకోరి 3 సంవత్సరాల కాలమైంది టిఆర్ఎస్ పార్టీలు ఈ ఎమ్మెల్సీ పదవి మాకు అక్కర్లేదు పట్టభద్రులది మాకు లెక్కనే లేదని రోడ్డు మీద పడేసిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది మళ్ళా సిగ్గు లేకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళా మేము పోటీ చేస్తామని వస్తా ఉన్నారు ఆడ పడేసిపోయినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి మళ్ళీ వచ్చి పోటీ చేస్తారట సోదరులారా 3 ఏడాదుల నుంచి ఏ ఒక్క రోజన్నా ఓడిపోయినా తీన్మార్ మల్లన్న ఇంట్లో కూర్చుండా ఒక్క రోజు కూడా కూర్చోకుండా కొట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి సోదరుడేటో భయం ఇగో లేవు చెంచల్గూడ జైల్లో మీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆయన తోలిస్తే నేను పక్క పొంటే ఉన్న అదే బ్యారక్ లో చెంచల్గూడ జైల్లో వీళ్ళ తెరవేబడి వచ్చినా ఖబర్దార్ అని బెదిరించేది పోలీసు వాళ్ళని వీళ్ళని ముట్టుకుంటే ఒప్పుకోనని చెప్పేది కేసీఆర్ జయంగా 100 రోజులు నేను జైల్లో ఉన్నా 100 కేసులు ఎదుర్కొన్నా అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ మీ అందరి ముందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నిలబడతా ఉన్న సోదరులారా అలా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఈ దుష్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తా అని చెప్పి మీ అందరికీ శపథం చేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు నాకు రేపు 13న జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటు మీ బిడ్డ మీ సోదరుడు మీ ఆత్మీయుడు రఘురామిరెడ్డి గారి కేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిపిఎం పక్ష బాధ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం తల్లి సోనియా గాంధీ గారు రేణుకా చౌదరి గారిని ఉత్తగానే తీసుకపోతలేదంట రాజ్యసభకు మంచి కరెక్ట్ జోడిపోతా ఉంది ఇప్పుడు రాజ్యసభలో ఇక మోడీ ఆటలు నడవవు ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ మాట నిలబడుతుంది ఫైర్ బ్రాండ్ కొట్లాడ నిలబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు నాకు నల్గొండ మీటింగ్లు ఉన్న కారణంగా త్వరగా వెళ్తున్నా క్షమించండి